ఎన్నికల హామీ విషయంలో చాలా స్పష్టంగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఖరాఖండిగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను కానీ అంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే కుటుంబ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 సూపర్ 7 లేకపోతే వాటితో కలిపి ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కూటమి వాళ్ళు ఉమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సుమారు 31 పైచిలుకు హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, మేము నెరవేర్చలేం అని చెప్తూ డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ఏదో ఒక నెపం ఈరోజు వెతుక్కుని ఎప్పటిలాగే శరామామూలు వైసీపీ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద 8 నెలలు అవుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పరిపాలన సాగిస్తూ. అప్పులు ఏవైతే ఉన్నాయో 1,00,000 కోట్ల పైచిలు. మేము ఈ హామీలు సూపర్ 6 లేవి కానీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పడం సిగ్గుచేటు, పూర్తి దగ, నయవంచన, నమ్మక ద్రోహం. ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఎంతో ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, రైతాంగానికి, యువతకు మొండి చేయి చూపిస్తూ వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడియాశలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనానా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.